3 సాకెట్ 2 స్విచ్ కనెక్షన్. న్యూట్రల్ అని కామన్ చేసుకోవాలి. తర్వాతకి ఫేజ్ వచ్చేసి స్విచ్కి ఇవ్వాలి. ఫస్ట్ N1 N2 N3 కామన్ చేసుకోవాలి. 3 న్యూట్రల్ కామన్ చేసుకోవాలి. ఎర్త్ కనెక్షన్ ఎర్త్ అని కామన్ చేసుకోవాలి. సాకెట్ ఫేజ్ టెర్మినల్ వచ్చేసి స్విచ్ పై టెర్మినల్కి ఇవ్వాలి. కేబుల్ వైర్ ఫస్ట్ ఎర్త్ కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేస్తున్నా. స్విచ్ బాటమ్ టెర్మినల్స్ 2 కామన్ చేసి ఫేజ్ వైర్కి కనెక్ట్ చేయాలి. స్విచ్ కింది టెర్మినల్ ఫేజ్ వైర్ అన్నట్టు రెండింటిని కామన్ చేసుకోవాలి. కనెక్షన్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ న్యూట్రల్ వైర్ ఈ న్యూట్రల్కి వచ్చింది, ఈ న్యూట్రల్ వచ్చింది, ఇక్కడ మెయిన్ వైర్కి వెళ్ళింది. నెక్స్ట్ ఫేజ్ వైర్ వచ్చేసి స్విచ్ పై టెర్మినల్కి వెళ్ళింది. ఇటు సైడ్ ఫేజ్ వైర్ వచ్చేసి స్విచ్ పై టెర్మినల్కి వెళ్ళింది. కింద మెయిన్ వైర్ వచ్చేస్తుంది ఫేజ్. ఎల్లో వైర్ వచ్చేసి ఎర్త్ వచ్చేసి పై టెర్మినల్కి కామన్ ఉంది. డైరెక్ట్ గ్రీన్ కలర్ వైర్కి కనెక్ట్ అయింది, అది ఎర్త్. ఇది 16 amps వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎర్త్ వైర్ కంపల్సరీ ఇవ్వాలి. పవర్ సప్లై కనెక్ట్ చేస్తా. సాకెట్ 1 టెస్ట్ చేస్తున్నా. కనెక్షన్ అనేది పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ సాకెట్ 2. సాకెట్ 2 కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు సాకెట్ 3 టెస్ట్ చేద్దాం.